Good morning, guys. నిన్న హోంవర్క్ ప్రోగ్రామ్ ఎంతమంది ట్రై చేశారండి? ఎంతమంది ట్రై చేశారు? హోంవర్క్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాను, మల్టీ థ్రెడింగ్ మీద. ఐ హావ్ గివెన్ యూ వన్ శాంపుల్ హోంవర్క్ ప్రోగ్రామ్. హౌ మెనీ ఆఫ్ యూ ట్రైడ్ దట్ వన్? సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా సెకండరీ అండి. ముందు ఎంతమంది ట్రై చేశారు, దట్ ఇస్ ద మెయిన్ టాస్క్. నో రిప్లై. ఏంటంటే ఎవరు ట్రై చేయలేదా? ఓకే, వెరీ గుడ్. ట్రై చేయకపోతే అసలు ఇబ్బందే లేదండి. ట్రై చేస్తే ప్రాబ్లం, కానీ ట్రై చేయకపోతే ప్రాబ్లమే లేదు. నా దగ్గర ప్రోగ్రామ్ ఉందండి, నేను రాసాను ఆ ప్రోగ్రామ్. ఒకసారి ఇంట్రెస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, చెక్ దట్ వన్. ఒకళ్ళిద్దరు ట్రై చేసిన వాళ్ళు నాకు కొంచెం ఎర్రర్స్ వస్తున్నాయి అన్నారు. ఒకసారి నేను నా ప్రోగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోనండి, వై ద ఎర్రర్స్ ఆర్ కమింగ్, ప్రాబ్లం ఎక్కడుందని చెక్ చేసుకున్నాను. క్రాస్ వెరిఫై దట్ వన్. See, this is the program I have written. ఇక్కడ చూడండి, నేను ఈ స్టూడెంట్ 1 కోసం మల్టిపుల్ థ్రెడ్ 1 అని క్లాస్ తీసుకున్నాను. స్టూడెంట్ 2 కోసం మల్టిపుల్ థ్రెడ్ 2 అని తీసుకున్నాను. రెండు థ్రెడ్ క్లాసెస్ తీసుకున్నానండి. మల్టిపుల్ థ్రెడ్ 1, మల్టిపుల్ థ్రెడ్ 2. స్టూడెంట్ 1 కోసం మల్టిపుల్ థ్రెడ్ 1 క్లాసు, స్టూడెంట్ 2 కోసం మల్టిపుల్ థ్రెడ్ 2 క్లాస్ తీసుకున్నాను. నేను రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేశాను. ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. మీరు థ్రెడ్ క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తే రన్నబుల్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇకపోతే లోపల రన్ మెథడ్ చూడండి. థ్రెడ్ 1 కి తీసుకుంటే స్టూడెంట్ 1 కి రన్ మెథడ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ హాయ్ హౌ ఆర్ యూ ప్రింట్ అవ్వాలి, ఒక ఎస్ఓపి రాసాము. మళ్ళీ ఆర్ యూ బిజీ రావాలి, దానికి ఒక ఎస్ఓపి రాసాము. సో మీరు కనుక ఆ క్వశ్చన్ చూస్తే ఇలా ఇచ్చాడు. ఫస్ట్ 2 లైన్స్ S1 మాట్లాడాలి. సో ఫస్ట్ 2 లైన్స్ S1 మాట్లాడాడు. నెక్స్ట్ S1 2 లైన్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? S1 స్లీపింగ్ స్టేట్ లోకి వెళ్ళాలి. అందువల్ల నేను ఏం చేస్తాను, ఫస్ట్ 2 లైన్స్ అయిపోగానే ఐ సెంట్ S1 టు స్లీపింగ్ స్టేట్. ఈ గ్యాప్ లో ఎవరు వర్క్ చేస్తారంటే థ్రెడ్ 2 విల్ డూ ద వర్క్, స్టూడెంట్ 2 విల్ డూ ద వర్క్. ఓకే, S1 2 స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత S1 విల్ గో టు స్లీపింగ్ స్టేట్. ఎట్ దిస్ టైం S2 విల్ డూ ద వర్క్. మళ్ళీ ఇది స్లీపింగ్ లో బయటకు వచ్చాక అగైన్ 1 స్టేట్మెంట్. ఆఫ్టర్ దిస్ 1 మళ్ళీ ఇది
స్లీపింగ్ లోంచి బయటకు వచ్చాక ఐ నీడ్ ఏ ఫేవర్ ఫ్రమ్ యూ ఒక స్టేట్మెంట్. మళ్ళీ నెక్స్ట్ ఏం అవ్వాలి, ఇమీడియట్ గా S1 హ్యాస్ టు గో ఫర్ స్లీప్, మళ్ళీ స్లీప్ లోకి వెళ్ళింది. మళ్ళీ వేక్ అయ్యాక ఆఫ్టర్ ఏ వేకన్ మళ్ళీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వన్ ఫర్ స్లీప్, మళ్ళీ స్లీప్ వెళ్ళిపోయింది. ఈసారి కంటిన్యూగా 2 స్టేట్మెంట్స్ స్లీప్. సో ఇక్కడ మీరు చూస్తే ఎలా అంటే స్లీప్ వాడతాం, స్లీప్ మెథడ్ యూజ్ చేస్తాం. S1 2 లైన్స్, తర్వాత S1 స్లీప్ లోకి వెళ్ళాలి, S2 లైవ్ లోకి రావాలి. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ అయిపోగానే ఒక స్లీప్, మళ్ళీ ఇక్కడ S1 అయిపోగానే ఒక స్లీప్, ఇక్కడ S1 ఒక స్లీప్. ఇక్కడ చూస్తే S1 2 కంటిన్యూస్ లైన్స్ ఉన్నాయి, ఈ 2 లైన్స్ తర్వాత ఒక స్లీప్. సో ఫైనల్లీ వి హావ్ టు యూజ్ దిస్ వన్. ఈ 2 లైన్స్ ఒక స్లీప్ వాడాము, ఈ లైన్ ఒక స్లీప్, ఈ లైన్ ఒక స్లీప్ వాడాము, ఈ 2 లైన్స్ ఒక స్లీప్, ఈ లైన్ ఒక స్లీప్. సిమిలర్లీ S2 కి వచ్చేటప్పుడు చూడండి, ఫస్ట్ లైన్ నాట్ ఎట్ ఆల్. S2 లో ఫస్ట్ లైన్ ఏంటి, నాట్ ఎట్ ఆల్. తర్వాత స్లీప్ లోకి వెళ్ళిపోవాలి. సో హీ వెంట్ టు స్లీప్, వీడు స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాట్ డూ యూ వాంట్ టు డూ, మళ్ళీ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. విచ్ యూనిట్స్ యూ వాంట్, ఐదర్ థియరీ ఆర్ ప్రాక్టికల్, వెన్ డూ యూ వాంట్, మళ్ళీ స్లీప్ లోకి. 3 లైన్స్ అయిపోయాక మళ్ళీ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. ఓకే డన్. తర్వాత హీ హాస్ గోన్ టు స్లీప్, మళ్ళీ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే S2, ఇక్కడ S2 ఒకటి ఉంది, దీనికి ఒక స్లీప్, ఇక్కడ S2 కి ఒక స్లీప్, ఇక్కడ 2 S2 3 S2 కంటిన్యూగా వచ్చాయి. సో ఈ 3 తర్వాత స్లీప్ వస్తుంది. 3 కంటిన్యూషన్ అంటే S2 ని 3 సార్లు మాట్లాడాడు. సో ఆ 3 తర్వాత మళ్ళీ స్లీప్, మళ్ళీ ఇక్కడ ఒక S2 ఉంది, తర్వాత ఒక స్లీప్. సో దిస్ ఇస్ ద థింగ్, దిస్ ఇస్ ద స్క్రీన్. ఓకే, ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టేక్ దట్ స్క్రీన్ షాట్. ఇలా ఉంటుందండి. స్టూడెంట్ 2 విల్ బి లైక్ దిస్, student 1 will be like this. This is for student 1, that is for student 2. Clear? ఇకపోతే మెయిన్ క్లాస్ తీసుకున్నాను. I have taken one main class. మెయిన్ క్లాస్ లో ఏం చేశాను, థ్రెడ్ 1 క్రియేట్ చేశాను, దాన్ని స్టార్ట్ చేశాను. సిమిలర్లీ థ్రెడ్ 2 క్రియేట్ చేశాను, దాన్ని స్టార్ట్ చేశాను. This is the overall program for this one. Clear? This is the overall program for yesterday program. Okay, implementation of multi-threading between conversation of 2 students. Between the conversation of 2 students, this is the implementation of multi-threading. Clear and the program. Now, after this, now we have briefly seen creation of threads, how to create threads, how to run multiple threads. As brief గా చూసాం, we have briefly covered how to create multiple threads and how to run the multiple threads we have seen. Next we have to see one important concept called the life cycle of threads. What is the life cycle of a thread, or what are various thread states? Okay, similar to process, thread also contain states. మనం మీరు OS లో చదివి ఉంటారు, states of a process. Similar to the states of a process, every thread will also contain some states. Why? Because a thread is a light-weighted process. That's why, similar to a process or program, a thread will also contain some states. The combination of all those states of a thread is called the life cycle of a thread. Now we will briefly see what are the various phases or states in the life cycle of a thread. That is the today's class. We have to briefly see the life cycle of a thread. See, when we come to the life cycle of a thread, majorly the 4 states are there in the life cycle of a thread. The life cycle of a thread contains mainly 4 states are there: new state, runnable state, non-runnable state, terminated state. New, runnable, non-runnable, and terminated state. These are the 4 major states of a thread. What is this new state? First we will see the new state, then we will go for the remaining states. See, the diagrammatic representation of all the states are like this: new state, new state. Whenever a thread is created, it will be in new state. Whenever a thread is created, it will be in new state. By calling the start method, the thread will enter into runnable state. Whenever a thread is created, it is in new state. By calling the start method, that new thread will enter into the runnable state. Okay. Again, by calling the sleep method or wait method or join method, a runnable thread will enter into
not runnable state. From runnable state, it will enter into not runnable state by calling join, wait, and sleep. Clear? At any moment, a thread can enter into terminated state. A thread can enter into the terminated means dead state. A thread can enter into dead state directly from new thread can directly go to terminated state. Runnable can go to terminated. Not runnable also can go to terminated. From any one of the three states, it can go to the terminated state. How it will go to terminated state means a thread will go to terminated state by calling interrupt method. By calling the interrupt method, a thread can enter into terminated state. By calling start method, thread will enter into runnable state. By calling sleep method or wait method or join method, thread will enter into not runnable state. Okay. At any moment, by calling interrupt method, a thread can enter into the terminated state. Now we will briefly see about each one, these four states. Briefly, we will see the importance of these four states. Mali a four states చెప్తున్నా, we will come back to this diagram. First, new state. When a thread is created, it is set to be new state. Whenever we create a thread, the thread is set to be new state. If you see the program, ఇక ప్రోగ్రామ్ చూసాం అనుకోండి, ఇక్కడ ఈ రెండు లైన్స్ చూడండి. థ్రెడ్ ఈస్ క్రియేటెడ్, ఈ టూ లైన్స్ ద్వారా మనం థ్రెడ్ క్రియేట్ చేసాము. ఇక్కడ ఓన్లీ థ్రెడ్ క్రియేట్ అయిందండి. ఈ టూ లైన్స్ ఎగ్జిక్యూట్ అయితే థ్రెడ్ ఈస్ క్రియేటెడ్. సో whenever a thread is created, it is set to be in new state. Okay, it is set to be in new state. That's the thing. Whenever a thread is created, it is in the new state. Now the thread which is in new state is not yet started. Okay, ఈ న్యూ స్టేట్ లో ఉన్న థ్రెడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ స్టార్టెడ్. ఓకే, when a thread lies in the new state, no system resources are allocated to it. ఈ న్యూ స్టేట్ లో జస్ట్ థ్రెడ్ క్రియేట్ అయింది కానీ దానికి ఎటువంటి రిసోర్సెస్ ఎలోకేట్ చేయలేదు. సిపియు టైం కానివ్వండి, మెమరీ కానివ్వండి. ఓకే, ఇది నో రిసోర్సెస్ ఆర్ ఎలోకేటెడ్. దట్స్ వై the thread is not started. Only one thread is created without any resources. Just it is created. Then it is called new state. Okay, this is briefly the first state, new state. Whenever a new thread is created, it is set to be new state. Okay, a thread which is in new state will not contain any resources. No resources will be allocated to the thread which is in new state. Clear? That the thread which is in new state is not yet started. It is not yet started. Now, after new state, the second state is runnable state. A new state thread can enter into runnable state by calling the start method. See, a newly created thread by calling the start method will enter into runnable state. From new to runnable state, a thread can be entered from new state to runnable state by calling the start method. అందుకే మన ప్రోగ్రామ్ లో థ్రెడ్ క్రియేట్ అవగానే యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వి ఆర్ కాలింగ్ ద స్టార్ట్ మెథడ్ t1.start. 54-55 లైన్స్ చూస్తేనే థ్రెడ్ క్రియేట్ అయింది. ఈ 56 లైన్ లో స్టార్ట్ మెథడ్ కూడా కాల్ చేసాము. దట్ మీన్స్ the thread which is in new state is now entered into the runnable state. The thread has successfully entered into the runnable state. Yes, thread will move from new state to runnable state by calling the start method. That is the thing, important question. How a thread will move from new state to runnable state means by calling the start method. Again, the runnable state is internally divided into two substates. Internally, the runnable state is again divided into two states: ready state, running state. Internally, runnable is again two types: ready state as well as the running state. Clear? Ready state of thread for execution by the JVM. Okay, that means that is ready for execution by the JVM. Second one is running state of thread. That means the thread is currently running by the processor. So when we come to the runnable state, it has internally two states are there, two substates will be there: ready state and running state. Now we will briefly see what is this ready state of a thread. What is this ready state indicates? Our name is the meaning of this one is the thread is ready for execution. It is waiting for CPU time. CPU లేకపోవడం వల్ల waiting లో ఉంది.
is waiting for the CPU. That it is ready for execution. Then it is called the ready state of a thread. See, it can be defined as ready queue also. The ready state is also called as ready queue, where threads are waiting for operating system to provide the CPU time. Okay, the ready state can also be defined as ready queue, in which threads are waiting for the OS to provide the CPU time. They are waiting for the CPU. They are ready for execution. They are waiting only for the processor. They are waiting only for the processor. That state is the ready state. And such threads are called runnable threads. The threads which are in ready queue are known as runnable threads. Is important bit and okay, the threads which are in the ready queue or which are in the ready state are known as runnable threads. We can call these as a runnable threads. Clear? Now, the second part of this one, the second part of the runnable state is running state of a thread. Ready state of a thread. Alternative, the second one is running state of a thread. What is this running state of a thread? That means CPU time is allocated and currently CPU is executing the thread. A thread which is currently executed by the CPU is known as running state. Whenever a thread is currently executed by the CPU, then the thread is set to be in running state. Running state means CPU is processor is presently executing the thread. The thread is in running state if the thread scheduler has selected it. A thread is in running state if the thread scheduler has selected it. That means a thread scheduler selected the thread for execution. Then it is said to be in running state. Running state of a thread is defined as it is running by the processor. Okay, a running state can be defined as it is running by the processor. The thread is running by the processor. Clear? The thread is in running state if the thread scheduler has selected it. The thread scheduler will select the thread for running. Out of the ready queue, it will select one thread for running. Okay. Who will select from the ready queue? Who will select the threads means thread scheduler will select the thread. Okay. Here running state of a thread is defined as running by the processor. The thread is currently running by the processor or executed by the processor. This running thread is called current thread. This running thread is called a current thread. Okay. Next, a thread can be moved between ready queue to running state and vice versa with the help of one method called yield method. Okay, by executing the yield method, a thread can move from ready state to running state and from running state to ready state. Between the ready state and running state, how a thread will be moved means a thread will move from ready state by calling one method called yield method. By calling the yield method. Okay, in the runnable state, a thread can move from ready state to running state and from running state to ready state by using the yield method. This is the second state, runnable state. Runnable means a thread is after the thread by calling the start method, a new state thread will enter the runnable state. By calling the start method, a new state will enter into the runnable state. The runnable state is internally two types: ready state, running state. Ready state means the thread is ready for execution. It is only waiting for CPU time. Running state means currently the thread is executed by the currently the thread is executed by the CPU. Okay, this running thread is called current thread. Okay, the threads which are in ready queue are known as runnable threads. The threads which are in ready queue are known as runnable thread. The thread which is in running state is known as current thread. Okay, how can a thread move from ready state to running state or running state to ready state, vice versa? How it will move between these two states means a thread can move between these two states by calling a method called yield method. With the help by calling a method called yield method,
A thread can move from ready queue to running state and vice versa. That means from running to ready queue. A thread can move by calling this yield method. This is the second one, runnable state. The third one is the non-runnable state. Non-runnable state, it is also known as blocked state. Non-runnable state or blocked state. What is this non-runnable state or blocked state? When a thread is currently alive but not eligible to run. Whenever a thread is eligible for, is currently alive but it is not eligible to run, then the thread is known as blocked thread or non-runnable thread. And while one thread is going on, okay, one thread is going on. While it is going on, it wants some IO input. It wants some input from the keyboard. So the thread will be stopped until the input has came. Okay, the thread will be blocked until the input has came. That type of situation is called the non-runnable state or blocked state. The threads which are in runnable state will wait for some resources. Okay, whenever the runnable threads are waiting for some resources, they are said to be non-runnable threads or blocked threads. What is a blocked thread or non-runnable thread? Means the threads which are waiting for some resources are known as the non-runnable threads or blocked threads. Okay. Non-runnable threads are blocked threads. These threads are alive. They are alive, but currently not eligible for running. Since they are waiting for some resources, they are not eligible for running. They may be waiting for IO data, or they may be waiting for memory, or they may be waiting for some other resources. Okay, they are waiting for RAM, or they are waiting for the IO memory, or they are waiting for some registers, or they are waiting for some secondary memory. Like that, they are waiting for some resources. Such type of data are called, threads are called non-runnable states or blocked state. A thread can be moved from runnable state to non-runnable state. A thread can move from runnable state to non-runnable state by calling either sleep method or wait method or join method. By calling one of these three methods, a thread can be moved from running state to non-runnable state. మన ప్రోగ్రామ్ లో అదే చేస్తాం. See, after the thread is started, it has entered into runnable state. While it is running, we are calling the sleep method. So by calling the sleep method, we are making the runnable thread into non-runnable thread. A thread can move from runnable state to non-runnable state by calling either sleep method or wait method or join method, which belongs to thread class. These three methods also belongs to the thread class only. By calling these three methods, we can make a thread to enter into the non-runnable state. From runnable state, a thread can happily enter into the non-runnable state. Yeah, instead of sleep, we can use join or wait. కాకపోతే ఈ sleep వచ్చేసేమో it is a static method. When we come to the wait or join, they are the instance methods. అవి instance methods అండి. వాటికి ఆబ్జెక్ట్ కావాలి. Okay, and exception handling is very compulsory for that wait or join. ఈ sleep లో అయితే simply we can catch the exception, but when we come to the wait or join, we can't catch the exception. We have to throw the exception. దానికి కొంచెం అడిషనల్ వర్క్ చేయాల్సి ఉంటుందండి వెయిట్ కానీ జాయిన్ కానీ యూజ్ చేస్తే. ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ సీ వెన్ వీ హ్యావ్ టు యూజ్ వెయిట్, వెన్ వీ హ్యావ్ టు యూజ్ స్లీప్, వెన్ వీ హ్యావ్ టు యూజ్ వెయిట్, జాయిన్. మూడిటి వర్క్ దాదాపుగా సేమ్ ఉంటుంది కానీ యూసేజ్ మారుతూ ఉంటుంది. సింటాక్సెస్ విల్ బి చేంజ్. ఉన్న వాటిలో సింప్లెస్ట్ సింటాక్స్ ఏంటంటే సింపుల్ స్లీప్ ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్, వేర్ యాజ్ వెయిట్ అండ్ జాయిన్ ఆర్ ద
instance methods. Okay, sleep, and also one more difference is for sleep simply we can catch the exception, but in case of wait and join we can't catch the exception, we have to throw the exception. Okay, we will see later clearly the difference between these three, how we use difference of these three in the future classes. So that is thing, a thread can be moved from runnable state to not runnable state by calling sleep method or wait method or the join method. Again, when we come to this non-runnable state, internally non-runnable state is also divided into three states. Internally non-runnable state is again divided into three substates. They are waiting state, timed waiting state, blocked state. Okay, waiting state, timed waiting state, and blocked state. Internally, non-runnable thread is also non-runnable state is again divided into three states: waiting state, timed waiting state, blocked state. Here, waiting state means the thread will wait for other threads. Okay, it will wait for the other threads. Timed waiting means a thread will wait for other thread for a limited period of time. In the waiting state, a thread will wait until other thread is completed. In case of waiting state, a thread will wait until the other thread is completely over. But in case of timed waiting state, a thread will wait for other thread only for limited period of time. After the time is over, even though the other thread is over or not, it will enter into the runnable state. That is the timed waiting state. The blocked state means a thread is in blocked state whenever it is waiting for some resources. Whenever the thread is waiting for some resources, it will enter into the blocked state. ఇక్కడ 3 ఉన్నాయండి, వెయిటింగ్ స్టేట్, టైమ్డ్ వెయిటింగ్ స్టేట్, బ్లాక్డ్ స్టేట్. ఈ ఫస్ట్ టూ ఏంటంటే వెయిటింగ్ స్టేట్ కి టైమ్డ్ వెయిటింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే, వెయిటింగ్ స్టేట్ ఏంటంటే అదర్ థ్రెడ్ వర్క్ అంతా అయిపోయేదాకా ఇది వెయిట్ చేస్తుంది, అది వెయిటింగ్ స్టేట్. థ్రెడ్ 2 will wait until the completion of thread 1, it is called waiting state. Timed waiting state అంటే thread 2 will wait for only, for example, timer on 10 seconds ఇస్తే thread 2 will wait for 10 seconds until for 10 seconds of T1. T1 కి 10 seconds టైం అయిపోయేదాకా thread 2 will wait. T1 టైం అయిపోగానే thread 2 will enter immediately. Even though T1 completed or not, after 10 seconds, T2 will enter into the runnable state. That is the timed waiting state. Waiting state, timed waiting state. వెయిటింగ్ స్టేట్ లోనేమో అన్లిమిటెడ్ వెయిటింగ్, ఆ వర్క్ అంతా అయిపోయాక ఇది వెయిట్ చేస్తుంది. టైమ్డ్ వెయిటింగ్ లో మాత్రం ఒక పర్టికులర్ టైం దాకా వెయిట్ చేస్తుంది. కాకపోతే బ్లాక్డ్ స్టేట్ ఎప్పుడు వస్తుంది అంటే, whenever a thread is waiting for some resources, then it is now enter into the blocked state. ఓకే, ఇక్కడ అదర్ థ్రెడ్ కోసం వెయిటింగ్ స్టేట్ వెయిట్ చేయట్లేదు, ఒక రిసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది అనుకోండి, ఇట్ ఈస్ సెట్ టు బి బ్లాక్. సీ దోస్ త్రీ స్టేట్స్: వెయిటింగ్ స్టేట్, టైమ్డ్ వెయిటింగ్ స్టేట్, అండ్ బ్లాక్డ్ స్టేట్. First one is waiting state. See the definition. In this state, a thread is waiting until some action or event is performed by some other thread. Waiting state means a thread will wait for some action or event performed by some other thread until the other thread will do some action or event. The thread will wait. That is called the waiting state. ఇది ఎలా ఉంటుందంటే అండి, I will wait until the student give answer. నేను నెక్స్ట్ టాపిక్ చెప్పాలి అంటే క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ చెప్తే నెక్స్ట్ టాపిక్ చెప్తాను. ఐ విల్ వెయిట్ అంటిల్ ద స్టూడెంట్ గివ్ ఆన్సర్. స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తాను. వాడు 1 minute ఆన్సర్ ఇవ్వచ్చు, 2 minutes ఇవ్వచ్చు, 1 hour ఇవ్వచ్చు, 10 hours ఇవ్వచ్చు. Until the student give the answer, I will wait. That is called waiting state. A thread is waiting until some action or event performed by some other thread. Clear? A thread can enter into the waiting state by calling wait method or join method. A thread can enter into the waiting state by calling wait method or join method. By calling the wait method or join method, a thread can enter into the waiting state. The second category, the second type of substate is timed waiting state, which is an extension of the waiting state. We have the timed waiting state. Here, a thread will wait for a specified amount of time for another thread to perform some action or event. Here also a thread will wait for other thread to do some action or event, but only for a
particular period of time. For a limited amount of time only, it will wait. For example, I will wait for 1 minute for the student to answer. After 1 minute, even the student given answer or not, I will go to next step. ఇందాక స్టేట్ లోనే నేను స్టూడెంట్ ఆన్సర్ చెప్పేదాకా వెయిట్ చేసి ఆన్సర్ చెప్పాక నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఈ సెకండ్ కేసులో ఏంది, ఐ విల్ వెయిట్ ఫర్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఒక 2 minutes వెయిట్ చేస్తాను ఆన్సర్ చెప్తారేమో అని. 2 minutes లోపల ఆన్సర్ చేసినా చేయకపోయినా 2 minutes దాటితే ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్. దట్ ఈస్ కాల్డ్ టైమ్డ్ వెయిటింగ్ స్టేట్. హియర్ ఫర్ ఏ పర్టికులర్ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ టైం a thread will wait for other thread to perform some action or event. Okay, how a thread can enter into the timed waiting state means a thread can enter into the timed waiting state by calling either wait method or join method or sleep method with a timeout specified. Then మనం యూజ్ చేస్తుంది ఇదండి timed waiting state. A thread can enter into the timed waiting state either by calling wait method or by calling join method or by calling sleep method with time as a parameter, with the timeout as a parameter. ఇక్కడ మనం ఇక్కడ స్లీప్ మెథడ్ యూజ్ చేసాము. సో మనం స్లీప్ మెథడ్ యూజ్ చేసాం కాబట్టి వీఆర్ మేకింగ్ ద థ్రెడ్ టు ఎంటర్ ఇన్ టు ద టైమ్డ్ వెయిటింగ్ స్టేట్. ఎంత టైం వెయిట్ చేస్తుంది? ఇట్ విల్ వెయిట్ ఫర్ ఏ మాక్సిమం ఆఫ్ 500 milliseconds. మనం ఇచ్చిన టైం 500 milliseconds కాబట్టి ఇట్ విల్ వెయిట్ ఓన్లీ ఫర్ 500 milliseconds. దట్ ఈస్ ద సెకండ్ వన్, టైమ్డ్ వెయిటింగ్ స్టేట్. A thread can enter into waiting state by calling wait method or join method. A thread can enter into the timed waiting state by calling either wait method or join method or sleep method with timeout specified. అయితే ఈ సెకండ్ కేసులో మాత్రం ఆ వెయిట్ కైనా జాయిన్ కైనా స్లీప్ కైనా వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ టైమ్స్ టైమర్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్. 500 milliseconds, 100 milliseconds, 1000 milliseconds. We have to provide some timer. That is the second case, timed waiting state. Now, the third category is in the non-runnable state is blocked state. In the non-runnable state, one more substate is there, that is called blocked state. Here, blocked state means the thread is waiting for some resources. A thread will enter into the blocked state when a resource required by this thread is accessing by some other thread. Whenever any resource required by this thread is accessed by some other thread, then the thread will enter into the blocked state. So a thread will enter into waiting state, a thread can enter into timed waiting state, or a thread can enter into the blocked state. Clear? Here the thread is blocked until resource is available. Here the thread is blocked until the resource is available. Whenever the resource is available, the thread will be unblocked. The threads which are non-runnable will enter into the runnable state. Nanoseconds కూడా ఇవ్వచ్చండి. నానోసెకండ్స్ కూడా మనం మిల్లీ సెకండ్స్ లో కన్వర్ట్ చేసి ఇవ్వాలి. We can give the nanoseconds. By default we have to give the milliseconds. దాన్ని మీరు నానో సెకండ్స్ లో ఇవ్వచ్చు, సెకండ్స్ లో ఇవ్వచ్చు, ఏదైనా సరే మిల్లీ సెకండ్స్ ఫార్మాట్ లో ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. క్లియర్? నౌ దిస్ ద ఫస్ట్ 3 states. సో ఏ నాన్ రన్నబుల్ థ్రెడ్ is of 3 types: waiting state, timed waiting state, and blocked state. Now here one more question is, a thread can enter from non-runnable state to runnable state by calling notify method or notify all method. A thread can enter from non-runnable state to runnable state by calling notify method or notify all method. Notify all or notify method. A thread will enter from runnable to not non-runnable by calling sleep, wait or join method. A thread can go from non-runnable to runnable by calling notify or notify all. See, a thread can be moved from runnable state to not runnable state, from runnable to non-runnable by calling sleep, wait or join. ఈ sleep, wait, join దేనికంటే to move a thread from runnable state to non-runnable state. మరి రివర్స్ లో non-runnable నుంచి runnable కి రావాలి అంటే how to make a thread come from non-runnable to runnable means a thread can be moved from non-runnable to runnable. A thread can be moved from non-runnable to runnable by calling notify method or notify all method.
That is the third one, non-runnable state. After that one, the last state is terminated state. That means killed state. ఇది ఆల్రెడీ మనం చెప్పుకుందే అండి. స్టాపింగ్ ఏ థ్రెడ్ చెప్పుకున్నాం కదా, సేమ్ కాన్సెప్ట్ హియర్. Terminated means stopping a thread. A thread can enter this state. This terminated state can be reached from new state. From new state directly a thread can enter into terminated state, or from runnable state a thread can directly enter into terminated state, or from non-runnable state also a thread can enter into terminated state. A thread can enter into the terminated state either from new state or from runnable state or from non-runnable state. See, yield method వచ్చేసేమో to move between ready state and running state. Yield method is used for moving of the thread between ready state and running state. Notify method is used for moving of the thread from non-runnable state to runnable state. Notify యూజ్ చేస్తేనేమో నాన్ రన్నబుల్ స్టేట్ నుంచి రన్నబుల్ స్టేట్ లోకి వస్తుందండి. yield ఏమో రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్ కి, రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్ కి మారాలి అంటే yield యూజ్ చేస్తాం. క్లియరా? నోటిఫై ఆల్ ఏమో ఫ్రమ్ నాన్ రన్నబుల్ టు రన్నబుల్. క్లియర్? సో a terminated state can be achieved either from new state or from runnable state or from non-runnable state. From all these three states we can enter into the ready state. Sorry, we can enter into the terminated state. Okay, in this state a thread is called as dead. ఈ స్టేట్ లో థ్రెడ్ నే ఉంటామంటే in this state a thread is called as dead. We can call a thread is terminated means a thread is dead. A thread can die in two ways. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం stopping of a thread. A thread can die in two ways, either naturally or forcibly. A thread will die naturally after completion of run method. A thread can be stopped or died naturally after the completion of run method. Similarly, a thread can be stopped forcefully by calling the interrupt method. After the run method is over, the thread will stop naturally. By calling the interrupt method, a thread will be stopped forcibly. We can stop a thread forcibly by calling the interrupt method. Okay, this is the terminated state. So these are the four states, major states: new state, runnable state, non-runnable state, and ready queue. Now we will see again once briefly. Now we will come back to the diagram. Now see this diagrammatic representation. Here we have notify. ఇక్కడ notify ఉంటుందండి. See, newly created thread is said to be in new state. Newly created thread is said to be in new state. Next, after the new thread is created, by calling start method, a new thread will enter into runnable state. By calling the start method, a new thread will enter into runnable state. Clear? Internally runnable is two types: ready state, running state. Internally runnable is two types: ready state and running state. How a thread will move between running state and ready state means between ready state and running state, a thread will move by calling the method yield. By executing the method yield, a thread can enter from ready state to running state or from running state to ready state. We are using the yield method. Next, the third state is not runnable state. A runnable thread can enter into the not runnable state, non-runnable state by calling either join method or wait method or sleep method. By calling either join, wait or sleep, a runnable thread will enter into the non-runnable state. Again, a non-runnable state thread can enter into runnable state by calling the notify and notify all. A non-runnable thread can enter into the runnable state by calling notify method or notify all method. Next, the last state is terminated state. Terminated means dead. A thread can be died either naturally or forcefully. Naturally, the thread will be stopped after the run method is over.
Forcefully, a thread can be stopped by calling the interrupt method. By calling the interrupt method, a thread can be stopped forcefully. Forcefully, we can stop a thread by calling the interrupt method. A new state can be called to terminated. A runnable thread can be made terminated. A non-runnable thread can also be made terminated by calling the interrupt method. Simply by calling interrupt method, forcefully we can terminate a thread. Again, when we come to non-runnable, internally non-runnable is three types: waiting state, timed waiting state, blocked state. Waiting state means a thread will wait for other thread to complete some event. Timed waiting means a thread will wait for other thread to complete some event for a limited period of time. A thread will wait for other thread for a limited period of time. Then it is called timed waiting. Blocked means a thread will enter into the blocked state when it is waiting for some resources. Okay, this is briefly the today's concept, life cycle of a thread or thread states. Clear and ఇది? What is the life cycle of a thread or thread states? Is it clear, guys? Today's concept. Yes, sir. Then tomorrow we will see the thread priorities. One more small concept we have is the priorities of threads. Thread priorities. How to give priority to the thread, that we will see in the tomorrow class. How to give the priority values. How to change the priority values of threads. Okay, this is the today's class briefly about the thread life cycle. నేను ఇచ్చిన హోంవర్క్ ప్రోగ్రామ్ ట్రై చేయని వాళ్ళు ఉంటే ఆ స్క్రీన్ షాట్ సేవ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. బై సేవింగ్ దట్ స్క్రీన్ షాట్, ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్ వన్స్. క్రియేషన్ ఆఫ్ థ్రెడ్స్ రావాలి బై యూజింగ్ థ్రెడ్ క్లాస్, బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. హౌ టు క్రియేట్ ద థ్రెడ్స్. నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటంటే ఆఫ్టర్ క్రియేటింగ్ మల్టిపుల్ థ్రెడ్స్, హౌ టు రన్ మల్టిపుల్ థ్రెడ్స్ సైమల్టేనియస్లీ. How to make multiple threads run simultaneously. By calling the sleep method, we can make multiple threads run simultaneously. దానికి programs రాయాలి. That is up to now what we have learned, means this is what we have learned up to now. Tomorrow class we will see the priorities of the threads. Okay, thank you very much. Again we will see the tomorrow class.